తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్ తరపున నామినేషన్ వేశారు గూడూరు నారాయణ రెడ్డి. ఈ ఉదయం ఆయన అభ్యర్థిత్వాన్ని రాహుల్ గాంధీ ఖరారు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో వ్యవహరించాలని అపీల్ చేస్తున్న గూడూరుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యేల కోట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గూడూరు నారాయణ రెడ్డి కొద్దిసేపటి క్రితం నామినేషన్ వేశారు. సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్కతో కలిసి ఆయన కొంతమంది ఎమ్మెల్యేలతో నామినేషన్ దాఖలు చేశారు. గూడూరు నారాయణ రెడ్డి గారు ఎంతో మాట్లాడదాం. ఎమ్మెల్సీ కోటకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేశారు. మీ గెలుపు సాధ్యమని అనుకుంటున్నాను? ఖచ్చితంగా సాధ్యం అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజాస్వామిక విలువలు అనేది రాష్ట్రంలో ఉంటే గెలుపు అనేది దానికి అడ్డు ఎవరు లేరు. ఒకవేళ విలువలకు తిలోదకాలు ఇస్తే ఓటమి తప్పదు. సో విలువలను కాపాడాలి, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి. బంగారు తెలంగాణ అంటే నిజంగా మనస్సులు బంగారంగా ఉండాలి, చేతులు బంగారంగా ఉండాలి, వ్యవహారం అంతా బంగారంగా ఉండాలనేది ప్రజల ఆకాంక్ష. సో ఆ బంగారు తెలంగాణలో బంగారు ప్రతిపక్షం కూడా ఉండాలి, బంగారు ప్రభుత్వం ఉండాలి. కేసీఆర్ గారికి ఆల్రెడీ ప్రజలు బంగారం కాదు అంతకంటే ఎక్కువ ఇచ్చారు, రెండోసారి పదవినిచ్చారు. సో వారు ఒక కొత్త సాంప్రదాయానికి, అంటే ఒక నెగటివ్ సాంప్రదాయానికి ఆయన పునాది వేయకుండా ఒక పాజిటివ్ సాంప్రదాయాన్ని నడిపించాలని చెప్పి మా పార్టీ తరఫున నేను వేడుకుంటున్నాను ఒక సామాన్య కార్యకర్తగా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఉండాలి. లేకుంటే సపోజ్ కాంగ్రెస్ పార్టీని అసలు ఒక రిప్రజెంటేషన్ కౌన్సిల్లో లేకుంటే ఏముంటుంది, చప్పగా ఉంటుంది. పార్టీలు అంతిమంగా కోరుకునేది అయితే విపక్షం బలంగా ఉండదు, అసలు ఉండదు అని కూడా కోరుకుంటారు. కేసీఆర్ కూడా కోరుకోవడంలో తప్పలేదు కదా. ఇప్పుడు 40 మంది సభ్యులున్న దాంట్లో విపక్షం అనేది 18 ఉంటే అది చాలా బలమైన విపక్షం. 1-2 ఉంటే ఏంటిది అసలు ఒక దూదిగా చూడొచ్చు. ఒక చిన్న పిల్ల ఒక పెద్ద మనసు పెట్టుకొని సరే ఉండనీలే ఒకరిద్దరు. ఎందుకంటే రాజకీయాల్లో రాణించాలంటే ఒక కార్యకర్త, నాలాంటి కార్యకర్తకు 17 సంవత్సరాలు పట్టింది. 17 సంవత్సరాలు ఒక ఆర్డినరీ, ఒక సమన్వయకర్త నుంచి కోశాధికారిగా ఎదిగి ఈరోజు మా అధినాయకులు రాహుల్ గాంధీ గారు ఈరోజు నాకు ఎమ్మెల్సీ ఒక టికెట్ ఇచ్చినందుకు నిజంగా సామాన్య కార్యకర్తలకు ఏనాడైనా న్యాయం జరుగుతుంది అనే ఒక సంకేతాన్ని ఇచ్చారు. సో అటువంటి సామాన్య కార్యకర్తకు ఈరోజు 19 మంది మా సభ్యులు ఉన్నారు, 2 మా మిత్రపక్షమైన సభ్యులు ఉన్నారు, ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళు. ఈరోజు ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మేమా నెగటివ్ కాదు, కంటాగరస్ కాదు, ఊరికే చెడు మాటలు మాట్లాడము. ఒక నిర్మాణాత్మకమైన విషయాల్లో ప్రభుత్వానికి సూచనలు ఇస్తాం, కానీ ప్రభుత్వానికి కింద పునాదులను తోవము, లేకుంటే వాళ్ళ పునాదులు ఏదో నీలమట్టమే చేయము. చాలా నీట్గా హుందాతనంగా. అది ఎందుకంటే కౌన్సిల్ అంటే పెద్దల సభ. పెద్దల సభ ఇప్పుడు నాలాంటి వాడు ఇప్పుడు 56 సంవత్సరాలు దాటి 57కు అడుగు పెట్టాము. ఇంకా హుందాగా ప్రవర్తించకుంటే బచ్చాగా ప్రవర్తించాం కదా, చాలా హృందాగా. అసలు రిక్వెస్ట్ చేస్తున్నారా జాలితో ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టు కేసీఆర్ గారికి నేను అప్పీల్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది పెద్దల సభకు సంబంధించింది కాబట్టి గతంలో మా పార్టీ దగ్గరికి మీ వాళ్ళు వచ్చారు, స్పీకర్ హానరబుల్ స్పీకర్ గారి విషయంలో కానీ, హానరబుల్ డిప్యూటీ స్పీకర్ గారి విషయంలో కానీ. సో అటువంటి పరిస్థితి మాకు కల్పించాలి. ఎందుకంటే మాకు ఒక అవకాశం ఉంది, మాకేం 2 అవకాశాలు లేవు. 2 సంవత్సరాలకు వస్తుంది ఒక అవకాశము. అటువంటిది ఈరోజు మాది పూర్తి మెజారిటీ కూడా లేదు. మా దగ్గర ఉన్న ఈరోజు ఎల్ఓపి గారు మహమ్మద్ అలీ షబీర్ గారు, అట్లాగే డిప్యూటీ లీడర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు మార్చిలో రిటైర్ అవుతున్నారు. అంటే ఎవరు ఒక మా ఉన్న సభ్యులు అక్కడ కలిశారు అని చెప్పి అది మర్జ్ అయిపోయారని చెప్పి తీసుకున్నారు. ఇక్కడ వచ్చేది నాకు ఒక్కరికి అవకాశము. తెలంగాణ కోసం కేసీఆర్ గారికి పూర్తిగా తెలుసు. ఎంత నేను పోరాటం చేసినో వారితో నేను 6 రోజులు పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు ఉన్న వారికి మరొక్కసారి నేను ఎందుకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో, తెలంగాణ సాధించడంలో నాది కూడా ఒక చిన్న ఉడత కార్యక్రమంగా నేను చేశాను. వారికి ఈరోజు కూడా గుర్తుంది. ఎప్పుడైనా నన్ను నారన్నా అని అంటారు. ఏనాడు కూడా వేరే విధంగా చూడలేదు, లేకుంటే చూస్తారని అనుకోను. వారు దీన్ని ఇప్పటికైనా సమయం ఉంది, ఈ సమయాన్ని మనసులో పెట్టుకొని ఒకవేళ మిత్రపక్షమైన ఎంఐఎంకి ఒక సీట్ ఇచ్చారో, లేకుంటే వీళ్ళ దాంట్లో ఒక 4 సీట్లు డిక్లేర్ చేశారో అంటే మళ్ళీ రేపు ఇంకొక 3-4 నెలల్లో అవకాశాలు వస్తున్నాయి గవర్నర్ కోటా కింద. అటువంటి వాళ్ళకు మళ్ళీ వాళ్ళని ఆ ద్వారా భర్తీ చేయొచ్చు. ఇది ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ చేసిన గూడూరు నారాయణ రెడ్డి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు. కేసీఆర్ తాను కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించానని, తెలంగాణ రావడంలో కూడా తాను తన వంతుగా ప్రయత్నం చేశానని, ప్రజాస్వామ్యయుతంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను గెలిపించడానికి అందరూ కూడా కృషి చేయాలని, కేసీఆర్ కూడా గతంలో తెలంగాణ ఉద్యమం చేసిన నేపథ్యంలో తనకు ఒక అవకాశం ఇచ్చే విధంగా వ్యవహరించాలని, నిర్మాణాత్మక పాత్ర మండలిలో పోషిస్తానని కూడా ఆయన హామీస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రమేష్, TV9 హైదరాబాద్.